నమస్తే. సినీ సెలబ్రిటీలు వాళ్ళ యొక్క వస్త్రధారణ పైన గతం నుంచి కూడా కొంత వివాదం నడుస్తుంది. సో గతంలో శివాజీ మాట్లాడినటువంటి మాటలు, దాని తర్వాత అనసూయ రియాక్ట్ కావడం, దాని తర్వాత కొంతమంది సమాజంలో ఉన్నటువంటి మహిళలు సైతం కూడా రియాక్ట్ కావడం జరిగింది. సో ఈ వస్త్రధారణ ద్వారా వాస్తవంగా కూడా అత్యాచారాలు పెరగడానికి, సో మహిళలకి గౌరవం లేకుండా ఈ వస్త్రధారణ కూడా కనబడుతుంది. కాబట్టి ఈ వస్త్రధారణ కూడా మహిళలు మారాల్సినటువంటి అవసరం ఉందంటూ చాలామంది మాట్లాడడం జరిగింది. సో ఆ వివాదం పూర్తి స్థాయిలో ముగిసిపోక ముందుకే మరో వివాదం, యాంకర్ విష్ణుప్రియ విషయంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఇన్స్టాలో చేసేటువంటి పోస్టుల పట్ల, ఆమె ఇన్స్టాగ్రామ్ని క్రియేట్ చేసుకొని 399 రూపాయలు కనుక మనం పే చేసినట్టయితే ఉంటే అర్ధనగ్న వీడియోలు, అర్ధనగ్న ఫోటోలు కావచ్చు, వీటన్నిటి కూడా మీకు పర్సనల్గా షేర్ చేస్తామంటూ ఆమె ఇన్స్టాలో ఓపెన్ ఆఫర్ ఇవ్వడం పట్ల ఒక పక్కన మహిళా నేతలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇదే అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్మన్. అక్క నమస్తే. నమస్తే. మొన్న అనసూయ గారి విషయంలో మీరే మొదటిగా స్పందించడం జరిగింది. సో కట్టు బొట్టు విషయంలో మీరు మాట్లాడడం జరిగింది. భారతదేశానికి కల్చర్కి సంబంధించిన విషయాన్ని కూడా మీరు చాటి చెప్పడం జరిగింది. సో అనేక రకాలైన మీ పైన కూడా మీకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. పోలీసులు కూడా మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది, అది కరెక్ట్ కాదని. సో ఇప్పుడు ఈ విషయంలో ఎట్లా మాట్లాడతారు? విష్ణుప్రియకు సంబంధించినటువంటి విషయంలో ఆమె వస్త్రధారణ కావచ్చు, ఆమె ఒక ఆఫర్, బంపర్ ఆఫర్ 399 కట్టినట్టయితే ఉంటే మీకు ఓపెన్గా కొన్ని ప్రైవేటు ఫోటోలు పంపిస్తా అని చెప్పేసి ఆమె ఓపెన్ ఆఫర్ ఇవ్వడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళకే సమస్యలు ఎదురవుతాయి, ఇప్పుకొందిరు కదా దాంట్లోకి ఏముంటుంది. కాబట్టి నేను దాని గురించి నేను లీగల్గా ఎదుర్కొంటా అని చెప్పిన. నేను అన్నది ఏముంది, ఆమె చూపించింది, నేను ఇట్లా చెప్పినా, నేను డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పిన, వివరించిన. సో అది పక్కన పెడితే, ఇప్పుడు మొన్న ఎవరైతే స్వేచ్ఛ 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 అన్నారు కదా, ఆ స్వేచ్ఛ అనేది ఎక్కడి వరకు స్వేచ్ఛ ఒక మనిషికి? ఇవాళ స్వేచ్ఛ పేరు, స్వేచ్ఛ అనేది కంపల్సరీ అవసరం, మీకు అవసరము, నాకు అవసరం, అందరికీ అవసరం. ఆ విషయంలో నేను 100% ఏకీభవిస్తా. బట్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే, స్వేచ్ఛ పేరుతోని మనము దాన్ని విచ్చలవిడితనం, ఒక బిజినెస్ అనేది ఇక్కడ ఈ పర్సన్, మీరు ఎవరైతే ఇప్పుడు పేరు చెప్పారో, ఈ విష్ణుప్రియ అనే అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏందనేది అందరికి తెలుసు. ఇవాళ 4 షోలు రాగానే, నలుగురు గుర్తుపట్టగానే, కొంచెం ఫేమ్ కాగానే ఈ అమ్మాయికి ఏమనిపించింది, గతంలో వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కష్టంగా ఉంది, మేమంతా ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకని చెప్పుకొని వచ్చిన అమ్మాయి, ఇక్కడ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాబట్టి, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమె చేసే యాంకర్ని దాన్ని చాలామంది ఇష్టపడిండ్రు. ఇష్టపడ్డప్పుడు ప్రజల్లో గుండెల్లో ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ మనం ఒక సెలబ్రిటీ అంటే ఎవరికి సెలబ్రిటీ? నువ్వు ప్రజలకు జవాబుదారివి. వాళ్ళ ప్రజల భిక్షాన్నే ప్రజలు చూస్తేనే, ఆదరిస్తేనే నీకు ఒక ఫేమ్ వచ్చింది. సో వాళ్ళకి నువ్వు జవాబుదారిగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు, నేను అనేది ఏంటంటే, ఈ అమ్మాయి అడగదినేటోళ్ళకి కూడా వస్తాయి డబ్బులు, అన్ని సిగ్గుచరం వదిలి అడగదింటోళ్ళకి ఏం విలువ ఉంటుంది? ఇక్కడ ఈ అమ్మాయి ఏదైతే 399 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నావన్నీ చూపిస్తా అంటే, మరి అక్కడ వరకేనా? లేకపోతే మరి ఇంకో 1000 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇక నేను ఇంకా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా అంటదా అనేది ఒక టెన్షన్ అయిపోయింది. నాట్ ఓన్లీ విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, ఈ అమ్మాయి పేరు ఎందుకు వస్తుందంటే, ఈమె సెలబ్రిటీ లాగా 10 మందికి తెలుసు కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది తమ్మి అంటే, ఇప్పుడు ఇది ఇట్లాంటిది చేయడం తప్పంటారా మీరు? 100% తప్పు. ఇది లీగల్ కాదు, ఇది ఇన్లీగల్. లీగల్ అంటే ఇప్పుడు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కేంద్ర పరిధిలో ఉంటుంది యాప్స్ అనేది. ఇది ఎవరికి అన్లిమిటెడ్ అంటే, ఆమె ఇప్పుడు ఏమంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చూపిస్తా అంటే అది ఇన్లీగలే కదా. లీగల్ ఎట్లా అవుతుంది? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక వ్యభిచారమే చెప్పవచ్చు. ఎందుకు అనంటే, ఇవాళ వ్యభిచారం చేసుకునే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటారు కదా, వాళ్ళు పాపం వాళ్ళ పొట్టకూటి కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ జీవనోపాధికి చేసుకుంటారు. కానీ ఇట్లా చిన్న పిల్లల్ని ఖరాబ్ చేయరాళ్ళు. ఇక్కడ ఇవి మొన్నటి వరకు ఒకటి వచ్చింది స్వేచ్ఛ అని, మొత్తం మా ఇష్టం, మా వాళ్ళు మేము చూయించుకోండి, ఎవరు వద్దంటలేడు, మా వాళ్ళు మా ఇష్టం. ఎందుకంటే ఏదన్నా అంటే రాజ్యాంగం మాకు కల్పించింది స్వేచ్ఛ, మీరెవరు మాట్లాడి అంటారు.
మరి స్వేచ్ఛన మరి ఇది ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే సగం చూపిస్తా అంటుంది ఇది అట్లా అది ఇప్పుడు అది ఇల్లీగల్ కాబట్టే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూపిస్తామని అవును. కాబట్టి మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు స్వేచ్ఛ అనే ముసుగులో చాలామంది బిజినెస్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని మనం ఎందుకు ప్రశ్నించకూడదు? నేను అనేది అంటే ఇక్కడ సమాజంలో ఇప్పుడు 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 మీరు సంగారెడ్డి గారు మీరు ప్రశ్నించిన తర్వాత అంటారు కావచ్చు నా బాడీ నా ఇష్టం నేను అదే చెప్తున్నా. వాళ్ళు కంపల్సరీ అంటారు ఆమె వాళ్ళు ఆమె ఇష్టం అని. అంటే నేను మనం గతం కూడా చెప్పినాం, ప్రశ్నించేది మాకు కూడా ఉంది, రాజ్యాంగం ఇచ్చింది. మేము ఇక్కడ ఎవరంటే బాధ ఎందుకు పడుతున్నామంటే సమాజంలో సోషల్ మీడియా అనేది, డిజిటల్ మీడియా అనేది ఈ రోజు రొటీన్ అయిపోయింది మనకి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెన్సార్ బోర్డు అనేది ఇక్కడ ఉండదు. డిజిటల్ మీడియాకి కానివ్వండి, ఈ సోషల్ మీడియాకి సెన్సార్ బోర్డు ఉండదు. కాబట్టి విచ్చలవిడిగా వీరు ఒక వేదిక సింపుల్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది టీనేజ్ పిల్లలు 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్న పిల్లల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి నేను అది బాధపడుతున్నా. సమాజానికి మనం ఏ మెసేజ్ ఇద్దాం? పిల్లలు, నేను ఒకటి అడుగుతున్నాను ఇవాళ, అంటే ఆడపిల్లలు ఇంకా బీటెక్లు చేయకండి, డిగ్రీలు చేయకండి, జాబులు చేయకండి అనే మెసేజ్ ఇస్తుందా ఈమె? ఇంటర్మీడియట్ రాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒళ్ళు చూయించండి, ఇట్లా బతకండి అని చూపిస్తుందా అని అడుగుతున్నాను సమాజాన్ని. ఇవాళ తల్లిదండ్రులు ఏం ఆలోచించాలి? తల్లిదండ్రులకు మెసేజ్ ఏంది? ఇప్పుడు విష్ణుప్రియ ఇక్కడ ఒక యాంకరింగ్ అని వచ్చింది, సరే అది యాంకరింగ్ అంటే అందం ఉండాలి, టాలెంట్ ఉండాలి, భగవంతుడు ఇచ్చిన వరం, దాన్ని మంచిగా వాడుకోవాలి కదా. ఈ అమ్మాయి మంచిగా వాడుకోకుండా లావిష్ అంటే నెలకి 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఇప్పుడు పైసల కోసం పైసల కోసం కాకుండా ఇంకా దేనికో. ఇప్పుడు నాది ఆఫర్ల కోసం, వేరే దాంట్లో ఆఫర్లు అనేది ఒళ్ళు చూపిస్తేనే రావు ఆఫర్లు. ఒళ్ళు అంటే ఇప్పుడు బుల్లితెర నటులు ఉన్నారు, సినిమా యాక్టర్స్ ఉన్నారు, సినీ ఫీల్డ్ అందరూ ఒళ్ళు చూపిస్తేనే వస్తున్నాయి. తప్పది. ఇప్పుడు మీ దాన్ని బట్టి ఉంటుంది, మీ కంటెంట్ని బట్టి ఉంటుంది, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎవరి ఇష్టం లేకుండా ఎవడు రుద్దడు. మేము అనేది ఏంటంటే ఉరికురికి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగొచ్చు కదా అని అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక సెలబ్రిటీస్ జవాబుదారి ప్రజలకి. మీరు ఇవాళ నా ఒళ్ళు నేను చూపిస్తున్నా అంటే మీరు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అనేది ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. వీళ్ళని ఆవేదనతో అక్కలాగా అడుగుతున్నా. మీరు ఆడపిల్లలే, మేము ఆడపిల్లలమే కదా. ఇవాళ అందరి మీద వస్తుంది. నీ ఒళ్ళు చూసిండు అంటే ఇవాళ రాజకీయంగా ఉండొచ్చు, సామాజికంగా ఉండొచ్చు, ప్రజా సంఘం నుంచి ఉండొచ్చు, ఎవరికైనా అదే వర్తిస్తుంది. ఇవాళ ఒక మహిళ అంటే చేతులు ఇచ్చి నమస్కరించే విధంగా ఉండాలి. సరే భగవంతుడు మీకు ఇచ్చారు, నేను కాదనను. కానీ ఇవాళ ఆడపిల్లలు ఇక్కడ మెసేజ్ ఏమవుతుంది, అరే ఆ అమ్మాయి 10 లక్షలు సంపాదిస్తుంది, నాదే ఉంది, జాబ్ చేస్తే ఏమొస్తుంది, 50,000 వస్తాయి, జాబ్ చేస్తే 10,000 వస్తాయి అనే విధంగా మెసేజ్ పోతుంది. ఒకటైతే ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాడు ఈజీగా తల్లి ఫోన్పే నెంబర్ తెలుసు, ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. వాడు ఏం చూస్తున్నాడు, నువ్వు ఎట్లా చూస్తావు తమ్మి? ఇప్పుడు మీ ఇంట్లో ఇంచుమించు మీ బాబు ఇవాళ సోషల్ మీడియా చూస్తున్నాడు. పిల్లలకు ఫోన్ లేదు, పుట్టిన పిల్లోడు మీ బాబు అని, పుట్టిన పిల్లోడే చూస్తున్నాడు. వాడు పుట్టిన పిల్లోడు పాలు తాగాలంటే, అన్నం తినాలంటే 5 నెలల 6 నెలల పిల్లగాని ఫోన్ ఇస్తే వాడు అన్ని తింటు. అంటే దీని ప్రభావం అనేది పిల్లల మీద పడుతుంది కదా. ఇవాళ సామాజిక బాధ్యత అనేది ప్రజల మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది, ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టుల మీద ఉంది, ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ అందరి భాగస్వామ్యం ఉండాలి. ఇవాళ సంధ్యారెడ్డిో లేకపోతే తొలి వెలుగులో డిస్కషన్ పెట్టంగానే కాదు, డిస్కషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే 10 మందికి దీని గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు కేవలం విష్ణుప్రియ చూపెట్టేటువంటి అర్ధనగ్న ఫోటోలు, కానీ నగ్నమైనటువంటి ఫోటోలు కూడా ప్రత్యక్షమైతా ఉన్నాయి. మరి వాటి పట్ల ఇప్పుడు ఇక్కడ మనం నియంత్రించకపోతే అది కూడా అవుతుంది. ఇప్పుడు నేను ఒక గతంలో రెడ్ లైట్ ఏరియా అని బాంబేలో ఉండేది, అది మన అందరికి తెలుసు. రెడ్ లైట్ అంటే డేంజర్ జోన్. అయితే వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధి పొందడానికి, వాళ్ళ జీవనం గడుపుకోవడానికి వాళ్ళ ఆనాటి కాలం నుంచి శ్రీకృష్ణ అప్పటి నుంచి దేవతల నుంచి వచ్చింది. దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ వాళ్ళ పొట్టకుట్టి కోసం వాళ్ళని నేను నమస్కరిస్తాను, నేను వాళ్ళ జోలికి వెళ్ళను. దాని తేడా చెప్తా వినండి. అయితే వాళ్ళు పిల్లలను ఖరాబ్ చేయరు, 12-13 ఏళ్ళ పిల్లలను రానియరు. యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అవసరం కోసం వచ్చిన వాళ్ళని కానీ ఇట్లా సమాజం మీద 13, 14, 15 సంవత్సరాల పిల్లల మీద ప్రభావం చూపరు. వాళ్ళని అనొద్దు అట్లా. నేను అనేది ఏంటంటే ఈ వేస్ట్ ముండా ఇది ఇలాంటివి చెత్త మొహాలు వచ్చేసి ఇంతమంది వీళ్ళందరూ ఒక్కరి పేరు కానీ కాదు, ఇవన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఇవాళ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, ఇప్పుడు ఈమెను చూసి ఇంకొక ఆమె నేర్చుకుంటుంది. ఇప్పుడు మొన్న మీరు చూసిండు కదా, నెల రోజులు వస్త్రధారణ జరిగినాక కొద్దిగా సెట్ అయ్యిండు.
ఎందుకన్నా అయినరా కాలేదా? కొద్దిగా అవుతున్నారు అనే తరుణంలోనే మీరు టెర్రరిస్ట్ కన్నా విధ్వంసమైనది ఇది, మీకు అర్థం కావట్లేదు. అయితే మీరు వాళ్ళేమో జీవనోపాధికి 1000-2000 ఇస్తే పుట్ట గడుపుకునేటోళ్ళు, వాళ్ళ పరిస్థితి పిల్లలను వాళ్ళు ఓ రకంగా చూడాలంటే ఒక నిజంగా వాళ్ళ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది ఇవాళ మనుగడ జాగదలుచుకున్నారు. కానీ దీంట్లోకి కొవ్వెక్కి బలిపెక్కి మదమెక్కి ఏం చేస్తున్నాయి, ఇచ్చిన ₹1,00,000 సరిపోకుండా లావిష్ లైఫ్కి అలవాటు పడిపోయి ఈజీ మనకి అలవాటు పడిపోయి ఇలాంటివి దాంట్లలో వీళ్ళు అదైపోతారు. కానీ వీళ్ళు ఏమైనా జీవితాంతం వీళ్ళు నిలదొక్కుంటారు? నిలదొక్కోరు. వీళ్ళ బతుకులు దుర్భరమైన జీవితాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళు అప్పటి వరకే బతుకులు అంతవరకే ఉంటాయి, లావిష్కే ఉంటుంది. అలవాటు పడిపోయి ఏసీలలో కూర్చొని మేము అన్ని చూపిస్తాం అని అంటే ఇప్పుడు మామూలుగా 10,000 జీతం చేసుకున్న ఆడపిల్లలు ఏం చేయాలి అలా? వాస్తవమా కాదా? ఈమెకు 10 లక్షలు వస్తున్నప్పుడు మేము కూడా చూపిస్తానే ధోరణిలో సమాజానికి మెసేజ్ పోతుంది. ఇది అందరూ కూడా ప్రశ్నించాలి, అందరూ కూడా ఖండించాలి, అందరూ కూడా నియంత్రించాలి. ఇలాంటి యాప్ లేకపోతే రాలేదంటే ఇవాళ ఎవరిని భాగస్వామ్యం చేద్దాం, ఇందులో ఎవరిని క్వశ్చన్ చేద్దాం? నేను జడ్జిమెంట్ చేస్తలేను ఇక్కడ, నేను బాధ చెప్తున్నా. సమాజంలో అవేర్నెస్ కావాలంటాము. ఇక్కడ పక్క రాష్ట్రంలోనేమో 15 సంవత్సరాల వరకు సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి పిల్లల్ని అని చెప్పేసి చంద్రబాబు గారు ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పెట్టాలి, వేరే రాష్ట్రంలో పెట్టాలి. ఇక్కడ మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉంది చూడండి మన ఈ యాప్స్ బ్యాన్ చేయడం అనేది. నేను అనేది ఏంటంటే సమాజంలో నేను ఒకటే చెప్తున్నాను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఈ ఉచిత పథకాలు లేకపోతే పథకాలకు అలవాటు పడో లేకపోతే ఇంకేదో దానిల కోసం కాదండి, ఒక మహిళని మీరు సేవ్ చేయండి. ఇప్పుడు మహిళని సేవ్ చేయాలి, ఇలాంటి యాప్స్ని సేవ్ చేయండి, రానివ్వకుండా బ్యాన్ చేయండి. అది ముఖ్యం. కానీ మనం ఇవన్నీ పెట్టేసుకొని మనము చేతులు దులిపేసుకోవడం అనేది కాదు. నేను ఏ ఒక్క ప్రభుత్వాన్ని నేను పార్టీల గురించి మాట్లాడట్లేదు. ప్రభుత్వాలు అనేది ఇవాళ ప్రజలకు వారధిగా ఉండాలి. ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? ఇవాళ ఇంత క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది తమ్మి? ఇవాళ సిద్ధారెడ్డి భార్య మొన్న అమ్మాయి వాడు నరి రోడ్డు మీద నరకేసిండు ఒకరితో లేచిపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని. ఇన్స్టాగ్రామ్ గురించి 100 సార్లు మాట్లాడుకున్నాను. ఈ సోషల్ మీడియా ప్రభావం ప్రజలలో అడగట్లేదా? ఇందులో నేను ఎవరు తప్పు పడతలేను, అందరి తప్పు ఉంది, చూసేవాడిది కూడా ఉంది. మీరు అంటున్నారు ఇవాళ వాస్తవంగా మగపిల్లలను తిడుతున్నారు. ఎట్లా తిడతారు మగపిల్లలు? మగపిల్లగాడు ఏమన్నా యాప్లో ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడా? నా దగ్గర రండి అని చెప్తున్నాడు. ఒకవేళ మగపిల్లగాడు యాప్ ఓపెన్ చేసి ఇది నేను రెడీగా ఉన్నానంటే ఇవాళ సమాజం ఊరుకుంటుంది? ఒక మాట చెప్పండి. అట్లా అంటే నేను గతంలో మాట్లాడితేనే ఈ మొగోళ్ళని సేవ్ చేస్తుందని చెప్పేసి ఒక్తలు వచ్చేసి నా గురించి మాట్లాడిరా లేదా? మరి ఇవాళ నేను ఇవాళ మగపిల్లలు నయమా ఆడపిల్లలు నయమా? ఇప్పుడు ఇలా ఆడపిల్లలు చేస్తున్నారా ఇట్లా అంటే ఆడపిల్లలు ఏదైనా చేయొచ్చు అంటారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ నేను ఆడ మగ చూస్తలేను. మగవాడు తప్పు చేసినా తిడతా, నేను ఆడపిల్ల తప్పు చేసినా తిడతా. నేను అడ్వకేట్ని కాదు, వాళ్ళ పక్కన వీళ్ళ పక్కన వాదించడానికి ఒక సామాజిక వేత్తను. నేను ఒక మహిళగా బాధపడుతున్నా. రేపు నా పిల్లలు, నీ పిల్లలు, పక్కోళ్ళ పిల్లలు, సెలబ్రిటీస్ పిల్లలు, వీళ్ళందరికీ ఏముంది? ఇప్పుడు 399కే ఇట్లా ఉంటే మిగతా ఉన్నటువంటి సబ్స్క్రిప్షన్కి ₹1000 2,000 అదే ఇక నేను అది చెప్పలేను. నాకు ఎందుకంటే నాకు కొంచెం సెన్సార్ అడ్డం వస్తుందిగా నేను చెప్పలేను. నాకు ఇంకా బూతులు తిట్టాలని ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నా. నేను ఒక్కడే చెప్తున్నా, స్వేచ్ఛ ప్రతి మనిషికి అవసరం. ఆడపిల్లలకి ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నారు మీరు ఎందుకు పక్కదారులు పడుతున్నారు? కష్టాన్ని నమ్ముకోండి. కష్టంతో సంపాదించిన ₹1,00,000 చాలు. కష్టంతో వచ్చిందే మనకి ఎప్పటికీ మనకు హ్యాపీగా ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. ఇవాళ వచ్చినాయంటే ఇలా వచ్చినాయంటే ఇలా వెళ్ళిపోతాయి. ఎంతో మంది పొట్టకూటి కోసం చేసుకునే వాళ్ళకి ఇది హైటెక్ అనమాట, అంతే. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఇదేమో ఒక హైటెక్ ఒక మూటాలాగా నడుస్తుంది. అంటే వీళ్ళకు ఇప్పుడు అన్నీ వదిలేసి వస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని అంటే మానవరు కూడా కంపే వాస్తవంగా. ఇలాంటి చెత్తమోహాలను అన్నం అనుకోండి అంటారు. ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక చేసేది వేరుంటుంది, ఇది పబ్లిక్లో. ఇప్పుడు ఆమెకు తెలియకుండానే ఎందుకు తెలివందే? ఇప్పుడు తెలివందే ఇవన్నీ బయటకు వచ్చినాయా? గతంలో ఒక ఆమె అన్నది, నాకు తెలియకుండానే వచ్చాయండి బయటకు అన్నప్పుడు మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు? కేసు ఎందుకు పెట్టట్లేదు? ఇప్పుడు మీరు ఎక్స్పోజ్ అనేది ఓకే, సినిమాలలో ఎక్స్పోజ్ అవసరం మనం కాదను, అది సినిమా వరకు ఉండాలి. అది సినిమా వరకు కాకుండా ఇలా అంటున్నారు అన్నప్పుడు నీది తప్పు కాకపోతే వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇస్తలేరు మీరు అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు ఓకే అన్నట్టే కదా? అంటే మీ నాన్న వాళ్ళు ఏమనట్లేదా? మీ ఇంట్లో మీ చెల్లెలు ఉంది, మీ అక్కు ఉంది, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి హైదరాబాద్ ఏం చేస్తుందంటే మీకు ఏమైనా సిగ్గు శరాలు విలువలు మానవ మర్యాదలు ఏమి ఉండవా మీకు? అంటే ఇట్లనే బతుకుతారా? ఇక ఈ బతుకు ఎన్ని రోజులు అంట? మీ బతుకు ఎవరికి ఆదర్శం అని అడుగుతా. సమాజంలో సెలబ్రిటీస్ అంటే కోట్లు సంపాదించుకోవాలి అంటే మీ టాలెంట్తో సంపాదించుకోండి. డెఫినెట్గా మంచి వాళ్ళు ఉన్నారు.
ఇష్టం మంచి వీడియోలు చేయండి, పబ్లిక్ జవాబుదారీ అట్లా ఉండదు కదా, మంచి మంచి వీడియోలు చీర కట్టుకొని బొట్టు పెట్టుకుంటే లక్షల నేను వ్యూస్ అనేది ఏంటంటే కోట్ల వ్యూస్ రావు కదా. ఆ విలువతోనే బతుకుదాం తమ్మి, 4 రోజులు బతికిన ఆ విలువతోనే బతుకుదాం. కుక్క బతుకుతుంది, నంది బతుకుతుంది, పంది బతుకుతుంది, అట్లా కాదు కదా. మనుషులం మనం. నేను అనేది అంటే మన మనుషులం, సమాజంలో మనుషులం బతికేటప్పుడు ఒక విలువలతో ఉండాలి. విలువ ఉన్నదానికి విలువ లేని దానికి నేను ఈ గతంలో కూడా చెప్పిన, చీర కట్టుకునే దానికి అమ్మ నమస్తే అంటారు, సగం చూపించేదాన్ని హాయ్ డార్లింగ్ అంటారు అని మీకు ఆ రోజే చెప్పిన. ఇది కూడా ఇదే తోవలోకి వస్తారు. నేను కాబట్టి ఎందుకు ఈ అమ్మాయిలు ఇట్లా విచ్చడివిల్తనంగా అలవాటు పడిపోతున్నారు ఈజీ మనీకి అనేది బాధ కనిపిస్తుంది నాకు ఇవాళ. మేము ఎవరిని మిమ్మల్ని అమ్మ మీరు ఇప్పుకోండి చూయించుకోండి మేము వద్దాను, కానీ ఇక్కడ మేము అనేది ఎంత ప్రశ్నించడం అనేది మాకు కూడా రైట్ ఇచ్చిండ్రు. కాబట్టి ఇవాళ ప్రశ్నించడం వల్ల ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్లేస్ అవుతుంది, ఇంకా మీరు అంటే పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఒక మహిళగా చెప్తా ఉన్నారు, ఇంకా ఇప్పుకొని చూపెట్టుకోండి అని కూడా చెప్తా ఉన్నారు ఓపెన్ గా చెప్పట్లేదు. ఇప్పుడు మా ఇష్టం మా వాళ్ళు అంటున్నారు, ఓకే అనే వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు బరిదెగించినోనికి తెగినోనికి తెడ్డలింగం. ఇప్పుడు నేను అట్లా నేను ఏకీభవిస్తాను. అట్లా నేను ఒక వ్యక్తి చాలా పద్ధతిగా ఉండాలని చెప్తాను. నేను పద్ధతి స్వేచ్ఛగా ఉండండి కానీ పద్ధతిగా ఉండండి అంట. ఇప్పుడు మనము బూత్ వేరు బోల్డ్ వేరు. నేను అనేది ఏంటంటే నీకు భగవంతుడు ఇచ్చిన వరం అది. బిగ్ బాస్లోకి పోయింది నిన్న మన బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ఈ అమ్మాయి మీద కేసులు అయినాయి. సిగ్గు అనిపిస్తలేదా? ఒక ఆడపిల్ల అయ్యండి మాకు సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు మళ్ళీ రేపు ఏదన్నా సిచ్యువేషన్లో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మాట్లాడాల్సింది కూడా మేమే వాళ్ళ తరఫున. అవునా కదా చెప్పండి? అయ్యో అయ్యో అని ఎంతమంది యూట్యూబర్స్ ఆత్మహత్యలు చేసుకోరు, ఎంతమంది బుల్లితెర నటీమణులు ఎంత అందంగా ఉన్న అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. కారణాలు ఉన్నాయా? ప్రేమ పేరుతో ఇట్లా విచ్చలవిడిగా చేసిన తర్వాత రేపు ఎవడో ఒకడు మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, ఏదైనా జరుగుతుంది. అప్పుడు మళ్ళీ మేము చర్చించుకోవాలి. నేను అనేది ఏంటంటే ఒక ఆడదాని అందాన్ని అమ్మతనాన్ని గొప్పగా దాచుకోండి అంట, అది ఆట వస్తులాగా చేయకండి. ఇప్పటికే మన బతుకులు బజార్లో పడుతున్నాయి. ఎవడో ఒక మగోడు చేయడం వల్ల అందరు మగోళ్ళు తప్పని అంటున్నారు, కానీ ఎవరో ఒకరు ఉంటారు. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే మొత్తం ఈ మధ్యల కాలంలో అమ్మాయిల మీదనే వస్తుంది. మొన్న ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి వాని వెంబడి లేచిపోయింది. ఎవరిది తప్పండి? ఒక అమ్మాయి ఏమో మన గతంలో చూసినాం. అంటే ఒక్క విషయం కానీ ఇక్కడ అందరు అమ్మాయిలే బాధపడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎవరు భర్త వాడు చంపిండి జైలుకి పోయిండు, ఇప్పుడు ఇద్దరు పిల్లలను చంపిందని ఆ అమ్మాయి అక్కడ బాధపడుతుంది. ఇప్పుడు మౌనిక అనే అమ్మాయి ఒక వ్యక్తిని నమ్మి పోయేసి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు. పొద్దున్న లేస్తే 6 మర్డర్లు 10 రేపులు. ఇదేనా ఇంకా సమాజంలో ఇంకేం వద్దా అండి? ఇప్పుడు చదువుకునే ఏజ్లో పిల్లలకు మీకు ఒక మొబైల్ ఇస్తే ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు ఆ మొబైల్ ఇవ్వాలా ఇవ్వద్దా, ఇవ్వకపోతే ఆన్లైన్ క్లాసులు, ఇస్తేనేమో ఈ పరిస్థితి అనేది. వీళ్ళు ఒక తమ్ముళ్ళు, ఇప్పుడు ఈ వ్యక్తులకి తమ్ముళ్ళు లాంటి పిల్లలు వాళ్ళే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఎగ్జామ్లో ఏం రాయమంటావు? వాళ్ళను ఏం రాయమంటావు చెప్పు? నువ్వు ఆన్లైన్ క్లాసులు చూడమంటావు, ఏం చూడమంటావు? లేకపోతే ఇప్పుడు ఇలా మీరు ఒక జవాబుదారిగా ఉండకుండా ఈ రకంగా మీరు ఇప్పుకొని చూపిస్తామంటారు, అడిగిన వాళ్ళను కేసులు పెడతారు. ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఇది ఎంతవరకు కరెక్టు? సమాజంలో ప్రశ్నించాడు, లేకపోతే రాజ్యం వాడిదే అవుతుందని గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. మీరు ఇదే వేదికలు పెట్టాలి, ఇట్లాగా పెట్టాలి, సమాజంలో అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు ఆమె అంటేనో సరే ఆఫర్ అంటే ఊరికే ఆమె ఫ్రీగా ఆమె చూపెట్టడానికి సిద్ధంగా లేదు, డబ్బులు కట్టండి 399 రూపాయలు కడితే కేసు అయింది కదా అమ్మాయి మీద. 399 కట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మగవాళ్ళే. సో వీళ్ళకి కూడా ఉండాలి కదా. అంటే నేను అందుకే ఏం చెప్పాను బాబు, నేను ఇద్దరికి చెప్పా, చూపించడానికి సిగ్గు ఉండాలి, చూసుకోవడానికి కూడా ఉండాలి. నేను అనేది ఏంది, కట్నం తీసుకున్నానికి కట్నం ఇచ్చినోనికి 2 నేరమే. నేను అనేది ఏం చెప్తున్నా, ఒక్కటి తమ్మి చూపించినప్పుడు ఎవడైనా చూస్తాడు, చూడడా? ఇట్లా నువ్వు ఇట్లా అడ్డం పెట్టుకొని పోతావా? చెప్పండి. ఆడవాళ్ళు చూస్తారు, మగవాళ్ళు చూస్తారు, కానీ ఆ విలువ ఎట్లుంటుంది? నేను అనేది ఏం విలువలతో బతకండి అంటున్నా. భగవంతుడు మీకు ఒకటి ఇచ్చిండు కదా ప్లాట్ఫాము, ఆ ప్లాట్ఫామ్ని మంచిగా ఎందుకు వాడుకోరని అడుగుతున్నా. మీకు దారులు లేనప్పుడు, గత్యంతరం లేనప్పుడు, పిల్లలు తిండికి మళ్ళీ మాడట్లేదుగా. మీరు వేసే డ్రెస్సింగ్ ఏంది, మీరు తిరిగే కార్ ఏంది, ఆటోలో వచ్చింది హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఇవాళ బెంజ్ కారు ఎందుకు వై అంటే ఒళ్ళు నమ్ముకొని మీరు ఈ లావిష్లు ఉండి ఈ ఒళ్ళు అనేది, ఈ అందం అనేది శాశ్వతం కాదు. ఒక గొప్ప వ్యక్తిగా మిగిలాలంటే ఎంతోమంది మంచి యాక్టర్స్, లేడీస్ యాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు మంచి వాళ్ళు. నేను అనేది ఏంటంటే భగవంతుడు ఇచ్చిన దాన్ని మీరు మంచిగా కాపాడుకోండి అంటున్నాం, కానీ ఎందుకు ఈ వివాదాలలో మీరు అదైపోతున్నారు? ఒకప్పుడు సినిమా వరకు ఉండే తమ్మి, ఇప్పుడు సినిమా పోయింది, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఆడపిల్లలు అయితే ఏ రకంగా వాస్తవానికి ఇలా మగ పిల్లలు పెళ్లి చేసుకుందామంటే భయం అవుతుంది. ఎందుకు అవుతుంది?
అసలు వీళ్ళు కరెక్టా కారా క్యారెక్టర్ విషయంలో. తర్వాత ఒకవేళ చేసుకుంటే గతంలో వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉండంటే మళ్ళీ వీని లేపేస్తారు. మనం చూసినాం కదా, మొగడు నల్లగుండ అంట బాయ్ ఫ్రెండ్ ఎర్రగున్న బాయ్ ఫ్రెండ్ అని చూసుకొని మొగోని చంపింది. అంటే ఇప్పుడు ఈ ఆడపిల్లల్ని ఇట్లా అన్నప్పుడు మనం ప్రశ్నించకూడదంట. గతంలో చెప్పారు కదా వక్తలు, మగపిల్లల సైడ్ మాట్లాడొద్దు, వాడు చంపినా ఏం లేదు కానీ మీరు మాట్లాడొద్దు అంటే వాట్ ఈస్ దిస్? తప్పు అనాలి కదా మనం. ఆడపిల్ల తప్పు చేసినప్పుడు మనమే కదా ఖండించాల్సింది. మరి ఇట్లా చేసినప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు? మీరు డెఫినెట్ గా గతంలో కూడా ఆ బట్టల విషయంలోనే మాట్లాడారు, మార్పు వచ్చింది. వస్తే ఇప్పుడు ఇదేంటి పరిస్థితి? ఇప్పుడు నేనేం చెప్తున్నా, వస్త్రధారణలో వచ్చింది ఈ యాప్స్ అనేది. ఈ యాప్ మొన్న వచ్చింది. దీంట్లో ఇలా ఒకటి వస్తుందంటే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే పెద్దన్న పాత్ర వహించాలి ఇక్కడ. ఈ యాప్ అనేది లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు? బ్యాన్ చేయాలని చెప్తున్నా నేను. బాధ్యత అనేది అందరిది ఉంది. నాట్ ఓన్లీ విష్ణుప్రియ, నాట్ ఓన్లీ ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు పబ్లిసిటీ అంటే పబ్లిక్ ఫిగర్స్ కాదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చి కేసు పెట్టిన ఆమె పైన, ఆంధ్రాలో కేసు అయిపోయింది, ఇక్కడ కూడా అయ్యింది, పంజగుట్టకేమో వచ్చినట్టు. అయినా వాళ్ళకు ఇప్పుడు ఆమెకు నిజంగా కూడా ఏమైనా పెద్ద ఉరి శిక్షలో లేకపోతే కట్ట కరాగారం ఏమైతే ఉండవు కదా, మళ్ళీ వచ్చిన తర్వాత నేను అనేది ఏంటంటే అట్లా అని చెప్పేసి వదిలేస్తామా? అంటే అట్లా అని చెప్పి వదిలేద్దామా? దీనికంటే సిగ్గు లేదు. మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని అదైతారు కదా. అసలు ఆ ఎవరో కూడా నేను చూడలేదు. ఏదో మొన్న కంటెంట్ చూస్తుంటే ఇట్లా ఆ సినిమా షోలు చూడను, నా బిగ్ బాస్లు చూడను. మీరు యాప్ చూసి ఓపెన్ చేసేమన్నా మీరు సబ్స్క్రైబ్ అయ్యిందా? లేదు ఎవరో పంపించారు. అంటే అదేదో ఏముంది అందులో చూడడానికి, అంటే నేను చేసుకోవాలి అది యాప్. సబ్స్క్రైబ్ అంటే ఎట్లా డబ్బులు కడితే సబ్స్క్రైబ్ అవుతుంది. నేను అనేది ఏంటంటే ఎవరైనా మీకు అంటే ఇటువంటి వీడియోలు వస్తున్నాయని ఎవరైనా పెడుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు. పెట్టేసి అక్క దీని మీద మాట్లాడండి అక్క, మీరైతే కొంచెం గట్టిగా మాట్లాడగలుగుతారు అంటే ఎంత గట్టిగా మాట్లాడినా ఇక నేను నా దగ్గరికి నేను వచ్చినా అంటే మీకు తెలుసు ఇక నేను నా లాంగ్వేజ్ ఎట్లుంటుందో. కానీ మరి ఇప్పుడు లాంగ్వేజ్ ఎట్లుంటుంది, ఇలాంటి వాళ్ళు అందరు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు మంచి యాంకర్స్ ఉన్నారు, నేను వాళ్ళందరూ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఆడపిల్ల అందం ఎంత బాగుంది, ఇట్లా మంచిగా ఉండాలని సంతోషపడతాం. నేను అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది కొంచెం ఈ మధ్యలో డిజిటల్ మీడియాకి సెన్సార్ లేకపోవడం మాత్రం అదైతుంది. 100% సెన్సార్ అనేది అన్నిటికీ ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో వీడియో కంటెంట్ వాళ్ళకు కూడా ఉండాలి. ఏమని చెప్పదలుచుకున్నా సందారెడ్డిగా మీరు ఏమని చెప్పాలి? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకమ్మా భగవంతుడు మీకు ఒక అందం ఇచ్చారు, మంచిగా మీకు ఒక టాలెంట్ ఇచ్చారు, ఒక మంచి దారిలో ఆ లక్షలు ఎందుకు నీకు? మీరు ఇలాగే ఉంటే 10-15 సంవత్సరాలు మీరు ఇలాగే వేదికకి వెళ్ళిపోవచ్చు. మీరు ఎప్పుడో 1 year అంటే వీళ్ళు ఎట్లుంటుందంటే 1 year లోపలే లైఫ్ సెట్ అయిపోవాలి అనేది ఉంటుంది. కానీ అది కరెక్ట్ కాదు. నీకు అన్నిటికన్నా వచ్చినా కూడా అవసరమైన మనిషి ఉండడు అప్పుడు పక్కన. ఎవరు మీరు పెళ్లి చేసుకుంటే రేపు మీ మొగుడికి మీరు ఏం చూపిస్తారు? ఇప్పుడు ఊర్లో మొత్తం మొగోలేగా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మొత్తం మొగోడే. అంతే. ఎవరికి చూపించాలి అవి? మనం ఎవరికి చూపించాల్సిన ఎవరికి చూపిస్తున్నాం? మనం ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళకు తర్వాత వీళ్ళకి సిగ్గు లేదా, చీరాలు లేవా వీళ్ళకి? వీళ్ళకు గుర్తు లేదా వీళ్ళకు? నేను చెప్పాలా? అంత ఎక్స్పోజ్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. వాళ్ళకు లైట్ ఇవి ఎంత అనుకుంటారు, తొక్కి పెట్టాలి ఇట్లాంటి వాళ్ళని. కానీ ఇవన్నీ కూడా సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తారు కాబట్టి చూడరు. అంతే కదా, బ్యాచిలర్స్ పిల్లలు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా చూసిన తర్వాత ఏం చేయమంటావు చెప్పు? ఇప్పుడు 13 నుంచి 16 సంవత్సరాలకు హార్మోన్స్ స్టార్ట్ అవుతుంటాయి. అప్పుడే హార్మోన్స్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలు కంట్రోల్ చేయలేక వస్తాం. అంటే ఇదే రకం కాదు, ఏదైనా మాట్లాడే విధానం కానీ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఒక్కటేనే కాదు, హార్మోన్ అనేది ఇది ఒక్కటే కారణం అంటలేను. వాళ్ళు మాట్లాడే విధానము, పెద్దల మీదకి మాట్లాడే విధానం ఉంటుంది. వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఏదైనా మాట్లాడతారు, ఏదైనా ఉంటుంది. కంట్రోల్ చేసే పవర్ తల్లిదండ్రుల దగ్గర ఉండాలంటే ఇట్లాంటి కంటెంట్ వచ్చినప్పుడు ఎట్లా కంట్రోల్ చేస్తారు తల్లిదండ్రులు? రెచ్చగొట్టే వీడియోలు ఇవి తప్పకుండా. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ఇలాంటివి ఎవరన్నా ఉంటే మీరు మానుకోండి. ఏదైనా కూడా ఇవాళ భార్య భర్తలైనా కూడా బజార్లో అనుకోమని చెప్పిరా? ఎందుకు రాత్రి పగలని ఎందుకు ఇచ్చారు? సృష్టిలో ఎందుకు ఇచ్చిండ్రు? మనకంటూ ఒక నైట్ టైం అనేది మనకంటూ ఒక ప్రైవసీ లైఫ్ని భగవంతుడు మనకి ఇచ్చిండు. నీ భార్యనే కదా అని చెప్పేసి రోడ్ల మీద వంతామా మనం? కాదు కదా, అది కూడా తప్పే. భార్య భర్తలైనా కూడా పబ్లిక్లో రావడం తప్పే. మరి అంతే కదా, మీ ప్రైవసీ లైఫ్ మీకు ఉంటుంది. మేము ఆ రోజు చెప్పింది కూడా అదే, మీరు ఏమన్నా చావండి కానీ ప్రైవసీని పబ్లిక్లోకి తేకండి అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా, మీ ప్రైవసీ లైఫ్ని పబ్లిక్లోకి తీసుకురాకండి. మీరు ఏమన్నా తగలబడండి, ఎవ్వడు వద్దన్నాడు, మీ స్వేచ్ఛ మీ ఇష్టం. ఒక్కరు కాకపోతే 10 మందికి చూపించుకోండి, కానీ పబ్లిక్ మీద ఇంపాక్ట్ పడకూడదు. ఎస్పెషల్లీ చిన్నల పిల్లలు
మీద సోషల్ మీడియా ప్రభావం ఉంది కాబట్టి ఈ యాప్స్ అనేది చిన్నపిల్లలకే తెలుస్తాయి. ఏముంది తమ్మి నీకు నాకేం తెలుసు? రోజు మునిగి తేలటోనికి స్టూడెంట్స్లకే ఎక్కువ తెలుస్తాయి. ఫ్రెండ్ యాప్ ఇది అదొకటి. ఇలాంటివి రాత్రిపూట మీరు ఖాళీగా ఉన్నారా, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు మాట్లాడేవాడు ఉంటాడంటే ఏంది అది? మాట్లాడినాక ఆగుతాడాడు? చెప్పండి మీరే. ఇక ఏంది అసలు? అటువంటివి కూడా వచ్చినాయా మీరు? ఫ్రెండ్స్ ఫ్రెండ్ యాప్ గర్ల్ ఫ్రెండ్. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి మౌనిక, మన గాజువాక అమ్మాయి వారు ఫ్రెండ్ యాప్ ద్వారానే కలిసిరు కదా వాళ్ళిద్దరు. ఆ ఫ్రెండ్ యాప్ లేకపోతే వీళ్ళు ఎట్లా కలుస్తారు? ఈజీగా అలవాటు అయిపోయింది కదా. గతంలోనే ఎక్కడైనా బస్సుల్లో గీసుల్లో ఇంటి పక్కనోడో ఎదురుగా ఉన్నాడో కలిసేటోళ్ళు, అంతే, కలిసి మాట్లాడుకుంటోళ్ళు. ఓయమ్మ ఇప్పుడు డైరెక్ట్ ఈమె ప్రొఫైల్ అందులో పెట్టగానే వాడు యాక్సెప్ట్ చేస్తాడు, వీడియో కాల్ చేసుకుంటాడు, వాడు మంచిగా ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. వాడు ఎట్లుండే ఇట్లా ఇదంతా అరచేతులు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నప్పుడు ఎవరిని అంటావు ఇందులో చెప్పండి? ఈమె తెర మీదకి వచ్చింది కాబట్టి మాట అంటే నువ్వు తెర ఇంకా 100 మంది ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఒక్కరితో ఆగుతుందా 100 మందితో ఆగుతుందా? నియంత్రించకపోతే పరిస్థితి ఏంది అనేది అనిపిస్తుంది. అందులో ఎవరు ఉండొచ్చు? ఎవరైనా ఏ మొగాడైనా ఉండొచ్చు అందులో. మన కాపురాలు కూడా ఇప్పుడు మన మొగాడు కూడా ఉండొచ్చు అందులో. మనం చూడలేం కదా, మనం ఏం చూస్తాం? మధ్యాహ్నం పూట ఎవడో ఏం చేస్తాడు మనకేం తెలుసు? ఎవడు పని మీద వాళ్ళు తిరుగుతాం. అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, అందులో మగవాళ్ళు ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. ఇదా ఈజీ మని అంటే? ఇదా కష్టపడు? మళ్ళీ వీళ్ళంతా కూడా పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇవంతా గుర్తుండదా? నేను ఇటువంటి వీడియోలు, ఇటువంటి ఫోటోలు పెట్టిన, సగం బొమ్మలు అన్నటువంటి మొహం బయట ఎట్లా చూపెట్టుకోవాలి? కొవ్వు మదం ఎక్కుతాయి, కొవ్వు డబ్బు చూసిన తర్వాత ఇవన్నీ ఉండవు. డబ్బు మనిషికి వచ్చిన తర్వాత నడవంతర చీర అంటారు కదా, అట్లుంటారు. ఎన్నో చూడలే మనం సినిమాలు. వాళ్ళకు డబ్బే మైకం అనిపిస్తుంది. వాడు అన్ని కరెక్ట్ ఉండని బుద్ధున్నాడు, గివ్ ఎందుకు చేస్తాడు అట్లా? పరువు ప్రతిష్టలు వద్ద కూడా ఫ్యామిలీ అంతా అసలు వాళ్ళకి ఏముండవు. అంత అయిపోయిన తర్వాత రిమ్మ దిగిన తర్వాత గుర్తొస్తుంది. అయిపోయే వరకు అంతా అయిపోతుంది. 23 సంవత్సరాల నుంచి నేను మదర్ ఫౌండేషన్లో మహిళలందరినీ ఉద్దేశించి చెప్పేది ఇదే, జాగ్రత్తగా ఉండాలి మనమని. ఎంత చెప్పినా ఎవరితో ఒకటి వస్తూనే ఉంటుంది, ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఇంత ఈజీగా చేయలేరు తమ్మి. చాలా పద్ధతిగా ఉంటారు, చాలా అది ఉంటుంది. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అదే నేను అన్నది అదే. పాపం వాళ్ళు అంత జాగ్రత్తగా ఉన్నా ఇంట్లో పెట్టినాక ఆగుతాడు. 399 అంటే గద్దలకి ఇప్పుడు ప్యాకెట్ మనీ ఇస్తున్నాం మనం, అవునా? వాడు ఇంతకు ముందు 10 రూపాయలు ఇస్తే తీసుకుంటాడు. ప్యాకెట్ మనీ అంటే 100 రూపాయలు ఇచ్చిపోవాలి, రోజుకు 100. అవసరం అనుకుంటే 500. వాడు మంచిగా చేసుకుని నెలంతా చూడొచ్చు, అంతే హాయిగా టైంపాస్. ఇంకెవరితోనే అవసరం ఏముంటుంది? రేపు అదేం చేస్తుంది? 799 అంటారు, తర్వాత 1099 అలవాటు పడిపోతారు. అలవాటు పడ్డ తర్వాత ఆగాడు ఎవడిగా, అంతే. అందుకని ఈ అలవాటు పడకుండా ఈ యాప్ని నియంత్రించి బ్యాన్ చేయించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మీ తొలి వెలుగు ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒక మెసేజ్. విష్ణుప్రియ చేసినటువంటి వ్యవహారంలో తనదైనటువంటి శైలిలో స్పందించడం జరిగింది. ఇటువంటి దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కూడా పిడధారణ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాధ్యతని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీస్ శాఖ సైతం కూడా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక వాళ్ళకు ప్రైవేట్గా ఇంకా ఏ వీడియోలు పెట్టుకుంటారా, ఇంకేం చేసుకుంటారా అనేది అది వాళ్ళ ప్రైవేట్గా ఏదైనా చేసుకోండి. కానీ పబ్లిక్లోకి వచ్చేసరికి ఈ సోషల్ మీడియా ద్వారా ఇటువంటి వీడియోలు, ఫోటోల ద్వారా సమాజం అంతా, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చెడిపోయేటువంటి ఆస్కారం ఉంటుందన్నటువంటి భావాన్ని సంధ్యారెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.